కాళేశ్వరం ప్రాజెక్టులో లీకేజీలు ప్రభుత్వానికి తలనొప్పులుగా మారాయి. అన్నారం లీకేజీల కారణంగా గేట్లు ఎత్తి విడుదల చేసిన బ్యారేజీ నీళ్లు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. అవి బ్యారేజీ కుంగిన చోట ఉన్న 6, 7వ బ్లాకు పిల్లర్లను చుట్టుముట్టాయి. దీంతో బ్యారేజీ ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ పడింది. నీటిని తోడుతున్న మోటార్లు, రిపేర్ వర్క్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ అన్నింటినీ కాంట్రాక్టు సంస్థ ఒడ్డుపైకి తీసుకొచ్చింది. అన్నారం నుంచి వచ్చిన నీళ్లన్నీ కిందకి వెళ్లిపోయే వరకు పనులు నిలిపివేస్తున్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రకటించారు. అన్నారం బ్యారేజ్ పిల్లర్ల కింద కొత్తగా బొంగలు ఏర్పడ్డాయి. దీంతో రిపేర్లు చేసేందుకు శనివారం నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీలో 2 టీఎంసీల నీళ్లు ఉండగా రోజుకు 8,000 క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లు ఆదివారం ఉదయం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. ఇప్పటికే ప్రాణహితలో 4,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి ఈ వాటర్ను ఎప్పటికప్పుడు కిందికి పంపిస్తున్నారు. వీటిని అన్నారం బ్యారేజీ వాటర్ జత కావడంతో ఈ నీటిని డైవర్షన్ చేసి 3, 4వ బ్లాక్ల నుంచి కిందికి పంపిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ అప్ స్ట్రీమ్ లో కుంగిన 7వ బ్లాక్ వైపు డౌన్ ఉండడంతో అన్నారం నుంచి రిలీజ్ చేసిన వాటర్ నేరుగా 6, 7, 8 బ్లాక్లకు చేరుకుంటుంది. దీంతో ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు ఆటంకం కలుగుతుంది. అలాగే చిన్న చిన్న రిపేర్ల కోసం ఇప్పటికే గోదావరిలో 7వ బ్లాక్ చుట్టూ రింగ్ బండ్ వేశారు. అయితే నదిలో ఇన్ఫ్లో పెరగడంతో 7వ బ్లాక్ వైపు వాటర్ రాకుండా ఆపడం ఇంజనీర్లకు సాధ్యం కావడం లేదు. పనుల కోసం కట్టిన మట్టి కట్ట చుట్టూ వాటర్ ఎక్కువ మొత్తంలో చేరి సీపేజ్ల వల్ల కుంగిన 20వ పిల్లర్తో సహా 3 బ్లాకులలోని గేట్ల వద్దకు వాటర్ చేరుకుంటుంది. ఇన్ని రోజులు సీపేజ్ వాటర్ 7వ బ్లాక్ పిల్లర్ల వద్ద నిల్వ ఉండకుండా ఎత్తిపోయడానికి పెద్ద పెద్ద మోటార్లను ఏర్పాటు చేశారు. పైప్లను చాపి సీపేజ్ వాటర్ ను 3, 4వ బ్లాక్ల వైపు ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు అన్నారం నుంచి వాటర్ రిలీజ్ కావడంతో మేడిగడ్డ బ్యారేజీకి 10,000 క్యూసెక్ల వాటర్ వస్తుండటంతో సీపేజ్ పెరిగిపోయింది. పైగా బ్యారేజీ అప్ స్ట్రీమ్ లో గోదావరి 7వ బ్లాక్ వైపు వంపు ఉండటంతో ఆ బ్లాక్ కు చేరుకుంటున్న వాటర్ ను మట్టి కట్ట ఆపలేకపోతుంది. ఆదివారం ఉదయం నుంచి అప్ స్ట్రీమ్ లో సీపేజ్ వల్ల 6, 7 బ్లాక్లలో వాటర్ ఎక్కువగా వస్తుంది. గేట్లను మూసి ఉంచినప్పటికీ వాటర్ డౌన్ స్ట్రీమ్ కు చేరుకుంటుండటంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. బ్యారేజీ కుంగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు చేపట్టిన ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు బ్రేక్ వేశారు. వాటర్ తోడే మోటార్లను ఒడ్డుకు చేర్చి ప్రొక్లైనర్లను, లారీలను స్టాండ్ బైలో పెట్టుకున్నారు.